చెప్తివి? అరే నీకు తెలివందారా, ఇద్దరు కొడుకులు ఉండే ఇల్లు కడితే మంచిగా ఇల్లు పట్టుకొని ఉంటారని నేను అనుకున్నా. ఇల్లు కోసం అప్పో సప్పో వేసి ఆయనతో ఇల్లు కడితే, ఇల్లు కట్టినాక పెద్దోడు సప్పుడేకి ఇంట్లోకి వెళ్ళిపోయిండు. ఆడు ఇంట్లోకి వెళ్ళిపోయి 5 ఏళ్ళు అవుతుంది. పెద్దోడు పోయినాక చిన్నోడు ఉండే, వాడు ఇటో అటో అప్పుల కాసరైతే వాని పెళ్ళం రూపాయి కట్టకుండా వాడిని కిరాయి పట్టుకొని పోయింది. వాడి ఇంట్లోకి వెళ్ళిపోయి 3 ఏళ్ళు అవుతుంది. ఈ అప్పులోళ్ళు ఎవరు ఆగుతలేరు. నేను అటో ఇటో ఆయనతో కిందికో మీదకో నా పతారం మీదకి నేను ఇన్ని పైసలు తెత్తి ఇవన్నీ ఎలా తీసుకుంటా రాబడితే, నా కోసం చూసుకుంటా నువ్వు పైసలు ఇత్తివి, నువ్వు సహాయం చేతివి, నేను ఆడీడ తెచ్చినా ఇవన్నీ కడితే ఇవన్నీ చేతి, ఇప్పుడు ఇక ఇచ్చే కాడ ఎవరు ఆగుతలేరురా. ఏం చేసుడో అర్థమైతలేదు. కాదక్క, మనం ఏం చేద్దాం అనుకుంటున్నావే? నీ ఆలోచన నాకు చెప్పు ఒకసారి. ఈ చేసేదేమున్నదిరా,